Interlink, Layer 1 blockchain, high performance, low cost, DApp ready infrastructure, the foundation of a decentralized future. Welcome to the forefront of innovation. Here, TSS ROV defines digital global leadership. Introducing DGL TS ROV. The future of innovation starts now. Exploring Stro. నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇంటర్నెట్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు అసలు ఎలా పరిణామం చెందింది అనే విషయాన్ని ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. ప్రారంభ దశలో ఉన్న డిజిటల్ ప్రపంచం ఈరోజు మనం చూస్తున్నదానికి పూర్తి భిన్నంగా ఉండేది. అసలు ఏమీ లేని స్థాయి నుండి మనం ప్రతి క్షణం ఇంటర్నెట్ మీద ఆధారపడే స్థాయికి ఈ మార్పు ఎలా జరిగింది? ఆ పరిణామక్రమం వెనుకున్న అసలు కథ ఏమిటో ఈరోజు విప్పేద్దాం. ఈ ప్రయాణంలో మనం ముందున్న ఎజెండా చాలా స్పష్టంగా ఉంది. 1. ఇంటర్నెట్ పరిణామం. 2. వెబ్ 1.0 అనబడే రీడ్ ఓన్లీ యుగం. 3. వెబ్ 2.0 తీసుకొచ్చిన సోషల్ మార్పు. 4. వెబ్ 3.0 వికేంద్రీకృత యాజమాన్యం. చివరగా 5. అంతిమ వెబ్ పోలిక. ఈ ప్రదర్శన పూర్తయ్యేసరికి ఇంటర్నెట్ యుగాలకు సంబంధించిన ఈ బజ్వర్డ్స్ అన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతాయి. ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. అదే ఇంటర్నెట్ పరిణామం. ఇంటర్నెట్ అనేది ఏదో ప్రాణం లేని వస్తువు కాదు. అది ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కే ఒక సజీవ వ్యవస్థలాంటిది. 1990ల నుండి 2004 వరకు ఉన్న కాలాన్ని వెబ్ 1.0 అని, 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని వెబ్ 2.0 అని అంటాం. ఇక భవిష్యత్తుని శాసించబోయేదాన్ని వెబ్ 3.0 అని పిలుస్తున్నాం. ఈ 3 దశలు ఇంటర్నెట్ చరిత్రను చాలా స్పష్టంగా విడమరిచి చెబుతాయి. ఇక రెండవ విభాగానికి వస్తే వెబ్ 1.0 రీడ్ ఓన్లీ యుగం. ఒక్కసారి ఆ పాత రోజుల్లోకే వెళ్దాం. వెబ్ 1.0ను రీడ్ ఓన్లీ వెబ్ అని నిర్వచిస్తారు. అంటే ఈ దశలో ఇంటర్నెట్ వినియోగించే సాధారణ ప్రజలు కేవలం డెవలపర్లు ఇచ్చిన సమాచారాన్ని చదవడం లేదా చూడటం మాత్రమే చేయగలరు. సొంతంగా కంటెంట్ సృష్టించడం లేదా పంచుకోవడం అప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కేవలం సమాచారాన్ని తీసుకోవడం మాత్రమే ఉండేది. ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది ఏంటంటే, ఇంటర్నెట్ మొదటి తరం ఎంత ఏకపక్షంగా ఉండేదో మనకిక్కడ అర్థమవుతోంది. అప్పట్లో అన్నీ స్టాటిక్ వెబ్ పేజీలే ఉండేవి. అంటే ఒకసారి సమాచారం పెడితే అది మారదు. ఇప్పుడు మనం అలవాటు పడిపోయిన లైక్ చేయడం, కామెంట్ చేయడం లేదా షేర్ చేయడం లాంటి ఆప్షన్లు అప్పట్లో అసలు లేనే లేవు. కంటెంట్పై పూర్తి నియంత్రణ డెవలపర్లకే ఉండేది. ఆన్లైన్ బ్రోచర్లు, సాధారణ కంపెనీ ప్రొఫైల్స్ దీనికి బెస్ట్ ఉదాహరణలు. ఈ సాంకేతిక విషయాన్ని రోజువారీ జీవితంలోని ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. వెబ్ 1.0 అనేది అచ్చం ఒక ప్రింటెడ్ న్యూస్ పేపర్ లాంటిది. ఉదయాన్నే పేపర్ వస్తుంది, అందులోని వార్తలను చదువుతాం. కానీ ఆ వార్త పక్కన మన అభిప్రాయాన్ని రాసి అందరికీ తెలిసేలా చేయడం కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. ప్రారంభంలో ఇంటర్నెట్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేసేది. అయితే ఈ విధానంలో కొన్ని ప్రధాన సమస్యలు ఉండేవి. వినియోగదారులు ఏమాత్రం పాలుపంచుకునే అవకాశం లేకపోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే డైనమిక్ కంటెంట్ లేకపోవడం, అలాగే వ్యక్తుల మధ్య ఎలాంటి సామాజిక అనుసంధానం అనగా సోషల్ కనెక్టివిటీ లేకపోవడం లాంటివి పెద్ద పరిమితులుగా మారాయి. ఈ లోపాలే తదుపరి ఒక పెద్ద సాంకేతిక విప్లవానికి నాంది పలికాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఇది ఎలా మారుతోందో చూద్దాం. స్థిరంగా స్తబ్దుగా ఉన్న ఈ వెబ్ 1.0 యుగం నుంచి ఎప్పటికప్పుడు వేగంగా మారే అత్యంత డైనమిక్ యుగంలోకి ఇంటర్నెట్ అడుగు పెట్టడానికి ఇక్కడే రంగం సిద్ధమైంది. మూడవ విభాగం వెబ్ 2.0 సోషల్ మార్పు. ఇక్కడే అసలి సందడి మొదలైంది. వెబ్ 2.0ను రీడ్ అండ్ రైట్ వెబ్ అని పిలుస్తారు. ఇక్కడ రైట్ అనే పదం రావడం ఇంటర్నెట్ గతిని పూర్తిగా మార్చేసింది. అంటే సమాచారాన్ని కేవలం చదవడమే కాదు, రాయడం లేదా సృష్టించడం కూడా సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ తమకు తాముగా కంటెంట్ను క్రియేట్ చేయడం ఇక్కడే ప్రారంభమైంది. ఈ దశలో ఇంటర్నెట్ ఎంత గొప్పగా మారిందో ఒకసారి గమనిద్దాం. కేవలం చూసే వ్యక్తులుగా ఉన్నవారంతా అకస్మాత్తుగా తమ సొంత కంటెంట్ను సృష్టించే క్రియేటర్లుగా మారిపోయారు. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం ద్వారా ఒకరితో ఒకరు లోతుగా కనెక్ట్ అవడం మొదలుపెట్టారు. వీడియోలు, ఫోటోలు, పోస్టులు అప్లోడ్ చేయడం మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి ఈ యుగానికి మంచి ఉదాహరణలు. ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో అప్డేట్ అయ్యే డైనమిక్ పేజీలు. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పాలంటే వెబ్ 2.0 అనేది ఊరి మధ్యలో రద్దీగా ఉండే ఒక సామాజిక కూడలిలాంటిది.
అక్కడ అందరూ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, తమ అప్డేట్స్ పోస్ట్ చేస్తారు, ఇతరుల మాటలకు వెంటనే స్పందిస్తారు. ఈ అద్భుతమైన ఇంటరాక్షనే ఇంటర్నెట్ను అంతగా పాపులర్ చేసింది. కానీ ఈ వేగవంతమైన వెబ్ 2.0 యుగంలో కూడా కొన్ని తీవ్రమైన సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా సర్వర్లు, అకౌంట్లు అన్నీ కొన్ని బడా టెక్ కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దీనివల్ల మన డేటా ప్రైవసీ గురించి అనేక భయాలు తలెత్తుతున్నాయి. కష్టపడి కంటెంట్ సృష్టించేది మనమే అయినా ఆ సమాచారంపై పూర్తి హక్కు, యాజమాన్యం మాత్రం ఆయా ప్లాట్ఫామ్లకే ఉంటుంది. ఈ సమస్యలు ఒక కొత్త సాంకేతిక విప్లవానికి, అదే నెక్స్ట్ ఫేజ్కి దారితీశాయి. ఇక 4వ విభాగం వెబ్ 3.0 అనబడే వికేంద్రీకృత యాజమాన్యం. ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తు సరిగ్గా ఇక్కడే ఉంది. వెబ్ 3.0 అంటే చదవడం, రాయడంతో పాటు సొంతం చేసుకోవటం కూడా. ఇక్కడ ఓన్ లేదా యాజమాన్యం అనే పదం అత్యంత కీలకం. డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ ద్వారా డేటా ఏ ఒక్కరి చేతులనూ కాకుండా ఎవరి డేటాకు వారే పూర్తి యజమానులుగా ఉండేలా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా డేటాను ఏ ఒక్క కంపెనీ సర్వర్లను పెట్టకుండా నెట్వర్క్ అంతటా వికేంద్రీకరించి భద్రపరుస్తారు. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేవి మధ్యవర్తుల అవసరాన్ని పూర్తిగా తొలగిస్తాయి. బిట్కాయిన్, ఇథీరియం లాంటి క్రిప్టోకరెన్సీలు ఈ వ్యవస్థలో ప్రధాన భాగం. మెటామాస్క్, ఓపెన్సీ, యూనిస్వాప్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మధ్యవర్తులను నమ్మాల్సిన అవసరం లేని ట్రస్ట్లెస్ సిస్టమ్స్ ఏర్పడతాయి. ఇదంతా ఒకరికొకరు నేరుగా కనెక్ట్ అయ్యే పీర్ టు పీర్ పద్ధతి. మరింత సులభంగా చెప్పాలంటే వెబ్ 3.0 అనేది మన సొంత డిజిటల్ ఆస్తి. మధ్యవర్తులెవరూ లేకుండా అత్యంత భద్రంగా డేటాపై యూజర్లకే పూర్తి ఆధిపత్యం ఉంటుంది. సృష్టించిన సమాచారానికి, ఆస్తులకి వారే నిజమైన యజమానులవుతారు. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయితే మనం చాలా వాస్తవికంగా మాట్లాడుకుంటే ఇది ఎంత స్వేచ్ఛనిస్తుందో అన్నే సవాళ్లను కూడా తీసుకొస్తుంది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీన్ని వాడాలంటే అధిక సాంకేతిక అవగాహన ఉండాలి. అలాగే సరైన ధృవీకరణ లేని ప్రాజెక్టులు, స్కామ్లు జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి స్వేచ్ఛతో పాటు అప్రమత్తత కూడా ఇక్కడ చాలా అవసరం. 5వ విభాగం అంతిమ వెబ్ పోలిక. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి సమీక్షించుకుందాం. ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పట్టిక ఇంటర్నెట్ ఎదుగుదల కథను చాలా స్పష్టంగా కళ్లకు కడుతోంది. ఒకప్పుడు కేవలం సమాచారాన్ని చదివే స్థాయి నుండి కంటెంట్ను సృష్టించి పంచుకునే స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఏకంగా డేటాను ఓన్ చేసుకుని నియంత్రించుకునే స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నాం. డెవలపర్ల చేతుల్లో, పెద్ద కంపెనీల చేతుల్లో ఉన్న కంట్రోల్ ఇప్పుడు నేరుగా వినియోగదారుల చేతుల్లోకొస్తోంది. డేటా అంతా సెంట్రలైజ్డ్గా ఉన్న వ్యవస్థ నుండి డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ వైపు మన ప్రయాణం కొనసాగుతోంది. ఈ పూర్తి విశ్లేషణ సారాంశాన్ని కేవలం 3 వాక్యాల్లో బలంగా చెప్పవచ్చు. వెబ్ 1.0 అంటే సమాచారం, వెబ్ 2.0 అంటే ఇంటరాక్షన్, ఇక వెబ్ 3.0 అంటే స్వేచ్ఛ. ఇది అత్యంత సరళమైన, స్పష్టమైన వివరణ. ఇంటర్నెట్ సాంకేతికత అసాధారణమైన స్వేచ్ఛ వైపు దూసుకుపోతోంది. కాని ముగించే ముందు ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. పూర్తి డిజిటల్ యాజమాన్యం మరియు దానితో పాటు వచ్చే భద్రతాపరమైన బాధ్యతలను స్వీకరించడానికి రోజువారీ ఇంటర్నెట్ వినియోగదారులు నిజంగా సిద్ధంగా ఉన్నారా? భవిష్యత్తు ఇంటర్నెట్ పూర్తిగా వినియోగదారుల చేతుల్లోనే ఉండబోతోంది. మరి ఆ స్వేచ్ఛను సరైన విధానంలో వాడుకునే బాధ్యత కూడా అందరి మీదా ఉంటుంది. ఈ లోతైన మరియు ఆసక్తికరమైన విశ్లేషణను శ్రద్ధగా వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.